గోవాలో ఘోర పడవ ప్రమాదం 23 మంది మృతి 64 మంది గల్లంతు. ధన వ్యామోహం, నిర్లక్ష్యం, మితిమీరిన ఉత్సాహం కలిపి సృష్టించిన మహా విషాదం. దేశాన్ని కలిచివేసే విషాద ఘటన గోవాలో చోటు చేసుకుంది. పర్యాటకుల సందడితో కళకళలాడే గోవాలో ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 23 మంది ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించగా 40 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 64 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సముద్రంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను, పర్యాటకులను, అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటన జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్, నౌకాదళం, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను వేగవంతం చేశాయి. సముద్ర అలలు, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ గల్లంతైన వారిని గుర్తించేందుకు నిరంతరంగా శోధన కొనసాగుతోంది. ప్రాథమిక విచారణలో పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అధిక లాభాల కోసం పడవ యజమాని భద్రతా నిబంధనలు పక్కన పెట్టి ఎక్కువ మందిని ఎక్కించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల సంఖ్యపై సరియైన నియంత్రణ లేకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వంటి అంశాలు ఈ విషాదానికి దారితీశాయని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనకు కేవలం యజమాని నిర్లక్ష్యమే కాకుండా ప్రజల మితిమీరిన ఉత్సాహం కూడా ఒక కారణమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పర్యాటక ప్రదేశాల్లో వినోదం కోసం అధిక సంఖ్యలో ఒకే పడవలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపడం, భద్రతా సూచనలు పాటించకపోవడం వంటి అంశాలు ప్రమాద తీవ్రతను మరింత పెంచాయని చెబుతున్నారు. ఈ ఘటన మరోసారి పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తింది. పడవల సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే ప్రయాణికులు అనుమతించడం, ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్లు అందించడం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం వంటి అంశాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించారు. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూస్తున్న బంధువుల ఆందోళన వర్ణనాతీతంగా మారింది. గల్లంతైన వారు ఆచూకీ కోసం అధికారులు అన్ని విధాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ విషాదం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ధన వ్యామోహంతో భద్రతను నిర్లక్ష్యం చేయటం ఎంత ప్రమాదకరమో, అలాగే ప్రజలు కూడా ఉత్సాహంలో భద్రతా నియమాలను విస్మరించడం అంతటి మూల్యం చెల్లించాల్సి వస్తోందో గోవా పడవ ప్రమాదం మరోసారి గుర్తు చేసింది. ప్రాణాల కంటే లాభాలు, వినోదం ముఖ్యమనే భావన చివరికి ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.